ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తాం, పోటీ పడదాం, అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. విద్యాశాఖ మంత్రిగా నాపై పవిత్ర బాధ్యత ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ అసమర్థత వలన లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కరికులంలో మార్పులు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు పెంపొందేందుకు చర్యలు చేపట్టాం. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. పాఠశాల విద్యలో సంస్కరణలపై మేమందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు వివిధ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.